పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎన్నికలు ముగిసిన వేళ షాకింగ్ న్యూస్ తగిలింది. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. భారీగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచిన కంపెనీలు సిలిండర్ పైన ఏకంగా 993 రూపాయలు అదనపు భారాన్ని మోపనున్నాయి. హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర 3069 రూపాయలు పలుకుతుంది. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవైపు 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత 29 తర్వాత ఏ ధరలైనా భారీగా పెరగొచ్చు అనేటువంటి అంచనాల ముందు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. సో సామాన్యులపైన భారీగా భారం పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. తాజాగా హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర పైన 993 రూపాయల వరకు పెరిగి 3069 రూపాయల వరకు పలుకుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కొంతవరకు చల్లారుతున్నటువంటి వేళ తాజాగా కంపెనీలు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయంతో మాత్రం ఒక్కసారిగా షాక్ మనం చూస్తున్నాం. సో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగితే సామాన్యులతో పాటుగా వాణిజ్య సిలిండర్ ధర పైన ఆధారపడినటువంటి ఇతర హోటళ్లు రెస్టారెంట్ల పైన కూడా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇక్కడికి వచ్చేటువంటి వినియోగదారులపైన పరోక్షంగా భారం పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదలకు సంబంధించి ఢిల్లీలో 993 రూపాయలు ధర పెరిగితే సో ఒక్కొక్క కమర్షియల్ సిలిండర్ ధర పైన 3071 రూపాయలు పలుకుతుంది. మరోవైపు హైదరాబాద్లో 3069 రూపాయల వరకు పలుకుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, ఒక్కసారిగా ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక భారీ షాక్ గాని భావించాలి. పెట్రోల్ డీజిల్ పైన కూడా పెరుగుతాయా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర పైన రేట్ల పెంపుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా నేటి నుంచి ఏదైతే తాజా సవరణ ప్రకారం ఏదైతే చమురు సంస్థల వాణిజ్యం గ్యాస్ సిలిండర్ ధరలను కూడా భారీగా పెంచిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఫిబ్రవరి తర్వాత పెద్ద ఎత్తున గ్యాస్ కు సంబంధించిన ఏదైతే డొమెస్టిక్ గ్యాస్ ఉందో దానిపైన 65 రూపాయలు పెంచింది. కమర్షియల్ కూడా అప్పుడు కొంత 200-300 పెంచిన ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున అప్పటికే అంటే డొమెస్టిక్ కి కొంత ఊరటనిస్తూనే వాణిజ్యం సంబంధించి ఇటు బిజినెస్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, హోటల్స్ కావచ్చు, లేదు అంటే ప్రధానంగా ఏదైతే పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, అలాగే కమర్షియల్ గా యూజ్ చేసేటువంటి ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దాదాపు అప్పటికే కొంత భారం పడింది. 300 పైన మరి రేటు పెంచడంతో ఒక్కసారిగా మరి ఇబ్బంది పడ్డారు. అంటే బిజినెస్ చేసే వాళ్ళు మొత్తం కూడా మరి ఇబ్బంది పడ్డ ప్రస్తుతం 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ముగియంతోనే ప్రస్తుతం మరి భారీ ఎత్తున దాదాపు 993 రూపాయలు గ్యాస్ సిలిండర్ పెరగడం అంటే ఇటు డొమెస్టిక్ పెంచకపోవడం, అలాగే కమర్షియల్ యూజ్ చేస్తున్న వాళ్ళ మీద పెద్ద ఎత్తున అంటే 1000 రూపాయలు దాదాపు 993 రూపాయలు 1000 రూపాయలు పెరిగిందంటే సో గ్యాస్ సిలిండర్ కి సంబంధించి అంటే ఇది పరోక్షంగా ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్ళ మీద ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీ తాగాలన్నా బయట ఎక్కడైనా టీ తాగాలంటే మళ్ళీ టీని ఇప్పటికే రేట్లు పెంచిన పరిస్థితి ఉంది. సో గతంలో 15 రూపాయలు ఉన్నటువంటి టీ ఇప్పుడు 25 రూపాయలు అయింది. కానీ ఇప్పుడు 1000 రూపాయలు రేటు పెంచారు కాబట్టి ఖచ్చితంగా మరి అందరిపైన కూడా ఇది సామాన్యుల పైన కావచ్చు, అందరిపైన కూడా భారం పడే అవకాశం ఉంటుంది. తాజాగా కమర్షియల్ సిలిండర్ 19 కేజీల ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్ పైన మరి 3071 రూపాయి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా ఈ రేట్లు పెంచుకుంటా పోతా ఉంది. మరి ఇప్పుడు ప్రధానంగా దీనికి కారణం ఎన్నికలు అయిపోగానే ఎట్లాగో మరి పెంచుతారు అనే ఊహలుండే దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం మరి 900 ఏదైతే అంటే ఇంట్లో కానీ సత్య కొంతవరకు అంటే మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్లో 200 రూపాయలు, తాజాగా 993 రూపాయలు. ప్రతి నెల కూడా వరుసగా కమర్షియల్ సిలిండర్ ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. మరమన్నట్లుగా అంతర్జాతీయ యుద్ధ ప్రభావాలు ఉన్న ఇప్పుడు చర్చల దశలో ఉన్నప్పుడు కూడా పెంచడానికి కారణం ఏంటి? దిగుమతులు కొంతవరకు సాఫీగా ఉండేటువంటి పరిస్థితులు లేవా ఇలాంటి పరిస్థితులు? అంటే ప్రధానంగా ఇక్కడ అంటే గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే ప్రధానంగా ముడి చమురు సరఫరాకు సంబంధించి ఆటంకం కలుగుతుంది. క్రూడ్ ఆయిల్ కావచ్చు, బ్యారెల్ రేటు మొన్నటిదాకా కొంచెం తక్కువ ఉండేది. ప్రస్తుతం $126 చేరిన పరిస్థితి ఉంది. అంటే
110, 119 ఈ రేట్లు ఉన్నప్పుడు అంటే 108 అంటే మధ్యలో మార్క్స్ లో చూసినాం మనం అటు బ్యారెల్ రేట్లు ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. 108, 110, 115 ఇట్లా అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ తారుమారైంది. బ్యారెల్ రేట్ ఒక్కసారిగా పెరిగింది. $126 ఉంది ప్రస్తుతం. సో అందుకే మేము పెంచాల్సి వచ్చింది అంటూ కూడా మరి అటు ప్రభుత్వం చెప్తుంది. కానీ మరి బ్యారెల్ రేట్ కనుక ఒకవేళ తగ్గితే మరి ప్రభుత్వం ఏమైనా మళ్ళీ తగ్గించే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉండబోదని కూడా చెప్పుకోవచ్చు. ఈ ధరలన్నిటిపైన కూడా మరి నియంత్రణ లేకుండా పోతా ఉంది. ఏదేమైనా ఏ కష్టకాలం వచ్చినా అంటే అటు యుద్ధం సంబంధించి కావచ్చు, ఇంకేదో ఇతరత్ర ఏ కష్టం వచ్చినా అది మొత్తం భారం అంతా కూడా మరి ప్రజలపైనే రుద్దడం ఇదవుతుంది. దాంతో పాటు గ్యాస్ కు సంబంధించి ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్ పైన కూడా పెంచుతారనే భయం ఉంది. దాంతో పాటు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయనేది కూడా దీనికి ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా డీజిల్ సత్యం కొంతవరకు అంటే దేశవ్యాప్తంగా ఎలాంటి కొరత లేదు గ్యాస్ కి సంబంధించి పెట్రోల్ డీజిల్ కి అనేటువంటి అంశం. కానీ ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర వరకు వచ్చింది. ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి అవకాశం లేదని పదే పెట్రోలియం కార్యదర్శి కూడా రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కంపెనీలు కూడా భారీగా పెంచుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం సిచ్యువేషన్. సో దీన్ని ఎలా చూడొచ్చుంటారు? డెఫినెట్ గా చేయదు. అంటే ఇప్పుడు డొమెస్టిక్ కావచ్చు, అలాగే కమర్షియల్ కావచ్చు. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కొరత ఉంది అనేది కూడా అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంత మరి ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం కొరత లేదు అంటే మేము కావాలని ఇటు మరి డొమెస్టిక్ ఇబ్బంది కలగొద్దని చెప్పేసి కమర్షియల్ సిలిండర్ పైన కొంత మరి నియంత్రణ వేస్తున్నామని చెప్పారు. కానీ కొరత లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు పెంచిన రేటు కనుక చూస్తే అందరూ కూడా షాక్ తినే విధంగా దాదాపు $1000 పెంచడం అంటే ఒకేసారి మరి ఎంత ఇదో అర్థం చేసుకోవాలి. దాంతో పాటు ఇది ఓన్లీ ఇటు కమర్షియల్ సిలిండర్ మీద పెంచాము అనుకుంటే తప్పే ఇది. ఎందుకంటే ఈ భారం అనేది ఖచ్చితంగా అందరి పైన పడుతుంది. ఇప్పుడు బయట ఏ వస్తువు కొనాలన్నా ఏది చేయాలన్నా మొత్తం కూడా అన్నిటికీ ముడిపడి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది అందరి పైన పడ్డట్టే. దాంతో పాటు ఖచ్చితంగా ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ రేట్లు పెరిగే అవకాశం ఉండబోదు అని గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా $10 నుంచి $25 మరి ఈ 2-3 రోజులు లేదంటే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతనో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా $10 నుంచి $25 ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దానికి సాకుగా కూడా ఏదైతే యుద్ధం జరుగుతుందో యుద్ధానికి సంబంధించినటువంటి వ్యవహారమే మాదేం తప్పు లేదనే ఇది కూడా మరి ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మొత్తం ప్రజలందరూ కొంత అప్రమత్తంగా ఉండాలి. సో డబ్బును సేవ్ చేసుకొని ఎందుకంటే రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి డబ్బును సేవ్ చేసుకొని డబ్బును దగ్గర పెట్టుకుంటే కొంత మరి ప్రత్యామ్నాయంగా ఏదైనా చూసుకునే అవకాశం ఉంటుంది. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎన్నికలు ముగిసిన వేళ మాత్రం ఒక షాకింగ్ న్యూస్ తగిలిందని చెప్పాలి. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలను కూడా భారీగా పెంచే గ్యాస్ కంపెనీలు సిలిండర్ పైన ఏకంగా $993 అదనపు భారాన్ని మోపనున్నాయి. ఇక హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర $3069కి చేరుకుంది. ఇక ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర $3071కి చేరుకుంది. దీంతో పాటుగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా బలమైనటువంటి వాదన వినబడుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఎల్పిజి సిలిండర్ పైన $993 పెంచుతూ కూడా కంపెనీలు తీసుకున్నటువంటి నిర్ణయం కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే మార్చి నెలలో $144, ఏప్రిల్లో $200, తాజాగా $993 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు వల్ల సామాన్యులపైన పరోక్షంగా భారం పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధాలు, భారతదేశం 90% వరకు ఎల్పిజీల దిగుమతులపైన ఆధారపడి ఉన్నటువంటి అంశాలని చమురు కంపెనీలు చెప్తున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. సో కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతున్నటువంటి ఈ కమర్షియల్ సిలిండర్ ధర డొమెస్టిక్ సిలిండర్ల పైన కూడా పడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఆందోళన కూడా మొదలైంది. సో తాజాగా అయితే 33 కోట్ల డొమెస్టిక్ సిలిండర్ ఎవరైతే ఉన్నారో వినియోగదారులకు కొంతవరకు ఊరట లభించినటువంటి అంశం అయినప్పటికీ సో వాటిలో ధరలు పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పట్లో పెరిగేటువంటి అవకాశం లేదు, కొరత లేదు అనేటువంటి అంశాన్ని రీసెంట్ గా పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రకటన రిలీజ్ చేసినప్పటికీ తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర పెంపు తర్వాత
సో నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ ధరలే పెరగనున్నాయి అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. సామాన్యుల్లో ఆందోళన కూడా మొదలైంది. దీంతో పాటుగా తాజాగా సిలిండర్ ధర పెంపు అనేటువంటి అంశం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. చూడాలి ఈ సిలిండర్ ధర ఎంతవరకు పెరగబోతుంది. పశ్చిమాసియా యుద్ధమే ప్రధానమైనటువంటి కారణంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనబడుతుంది. కానీ 5 రాష్ట్రాలు ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రం వినియోగదారులకు ఒక భారీ షాక్ తగిలిందని చెప్పాలి.